ప్రియ దేవుని ఆలోచనలో మనము బ్రతుకుతూ ఎదుగుతున్న బిడ్డలంగా, ఆయన రక్తంలో కడవబడిన బిడ్డలంగా ఆయన నోటి మాటల ద్వారా కొన్ని మనం ధ్యానించుకొని వాటి ప్రకారం మనం నడుచుకొని బ్రతుకుతూ ఉండి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. నీతిమంతుడి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పలికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవటం చేత మూఢుడు చనిపోవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, విస్తారమైన మాటల వల్ల మనకు ఎంత మనము ప్రభు పిల్లలమైనప్పటికీ లేదా ప్రభు ఆలోచనలో బ్రతుకున్నప్పటికీ విస్తారమైన మాటల్లో ఉన్నట్లయితే, ఎక్కువగా మాట్లాడినట్లయితే దోషం ఉండక మానదు అని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క లేఖనంలో వ్రాయిస్తూ వచ్చినారు పిల్లలు. కనుక ఎక్కువగా మాట్లాడే పిల్లలంగా కాక ఎక్కువ వినగలిగే లేదా ఎక్కువ దేవుని వాక్యాన్ని పఠించగలిగే స్థితిలో మనం ఉండాలని వాక్యం మనకు తెలుపుతాము. కనుక తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. ఎంత మాట్లాడాలనో అంతే మనం మాట్లాడే పిల్లలంగా ఉండాలి. నీతిమంతుడి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. భక్తిహీనులు నిజంగా ఎక్కువ ఏం మాట్లాడతారంటే, వాళ్ళు భక్తిహీనులు ఎక్కువ ఈ లోక సంబంధమైన ఆలోచనలతోనే ఉంటారు. పరలోక సంబంధమైనది కానీ లేక పరలోక వాక్యమైన దేవుని మాటలను కానీ వారు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే, వారు లోకానుసారంలో నడుస్తుంటారు కనుక, లోకముతోనే ఎక్కువ ముడిపడి ఉంటారు కనుక, రాజకీయం కానీ అలాగే ఈ లోక సంబంధమైన ఈ జీవన విధానంలో ఇది మాత్రమే మాట్లాడతారు. కానీ ఆ దేవుని ఆలోచన కానీ దేవుని మాట చొప్పున బ్రతుకుదామనే కానీ లేదా తన కుటుంబాన్ని తాను కాపాడుకోవాలనే కానీ లేదా ఇరుగు పొరుగు వారిని దేవుని ఆలోచనలతో మాట్లాడదామని కానీ అంత మాత్రము వారికి ఉండదు. ఎందుకు వారికి అలా ఉండదంటే, వారు చీకటిని ప్రేమించే బిడ్డలుగా ఉంటారు కనుక వారికి వెలుగు సంబంధమైన మాటలు పలుకుటకు వారికి ఆలోచన రాదు. వచ్చిన వీరి చీకటి అక్కడ బయలుపడుతుంది కనుక వారు ఆ వెలుగు సంబంధమైన మాటలు మాట్లాడుతుంటారు పిల్లలు. అందుకే ఇక్కడ భక్తిహీన ఆలోచన పనికిమాలినది. వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఏ లోక సంబంధమైనదిగా ఉంటుందని భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. అందుకే నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢుడు చనిపోతూ ఉన్నారు. బుద్ధి లేకపోవట చేత ఆలోచన లేని దేవుని ఆలోచన లేని పిల్లలు మరణమవుతున్నారు. బుద్ధి ఉంటే మరణం అవరనే కదా మనకు లేఖనం తెలుపుతా ఉన్నది. కనుక ప్రియ సహోదరుల, మనము భక్తిహీనుల ఆలోచన మాదిరి చేయక మనము నీతిమంతుని నాలుక ప్రశస్తమైనదంట, వెండి వంటిదంట. వారు మంచి విషయాలు అనేకులకు బోధిస్తే బిడ్డలుగా ఉంటారని మనకు ఇక్కడ తెలియపరుస్తుంది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అని మనకు వివరిస్తుంది. కనుక ఎక్కువ మాటలు కూడా మనం మాట్లాడకుండా ఉండటం మనకు మంచిది. ఎక్కువ మాట్లాడితే ఆ యొక్క మాటలలో దోషం ఉండక మానదని లేఖనం తెలియపరుస్తుంది. చూడండి, అదే మాటకు కూడా ప్రసంగి గ్రంథకర్త కూడా తెలియపరుస్తున్నాడు. ఇది మాటను 5:3 వచనము. ప్రసంగి 5వ అధ్యాయం 3వ వచనము. విస్తారమైన పని పాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ మాటలు పలుకుతే కనుక ఏమవుతారంట? బుద్ధిహీనుడు అవుతారు. ఎక్కువ మాటలు పలుకుతే బుద్ధిహీనుడు అవుతారు. విస్తారమైన పని మాటలు పెట్టుకున్నా కూడా స్వప్నములు పుడతాయి. కనుక ఆ సమయంలో యేసుక్రీస్తు పాదాల చెంత మరియమ్మ అయితే ఉన్నది, కానీ మార్త మటుకు విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె ఈ లోక సంబంధమైన వ్యక్తిగా కనపడింది. కానీ మరి అలా కాదు. ఆమె పరలోక సంబంధమైన దేవుని పాదాల ఎంత కూర్చొని ఆయన చెప్పే మాటలను వింటూ శ్రద్ధ పెట్టినట్టుగా మనం చూస్తాం. అది పరలోక సంబంధమైన జ్ఞానం.
ఏమైతే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె ఆ పనులు చేస్తూ మళ్ళీ ఆ ప్రభువు వద్దకు వచ్చి ప్రభువుకే బుద్ధి లేనట్టుగా బోధకుడు కూడా నీకు కొంచెమైనా తెలివి అన్నట్టుగా ఆమె మాట్లాడినట్టుగా చూస్తాం. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారమ్మ ఆమె మంచి పనిలో ఉన్నది, సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత నేర్చుకుంటుంది, ఆయన అమూల్యమైన మాటలు వింటుంది, నీవే ఈలోక సంబంధమైన వ్యర్థమైనటువంటి పట్టుకొని మనసు చెప్పుకున్నామని దేవుడు చెప్పడం జరిగింది. కనుక పెక్కు మాటల వలన మనకు బుద్ధిహీనుడు అవుతాము. పెక్కు మాటలు ఎక్కువ వలన మనకు దోషం ఉంటుందట. పెక్కు మాటలలో చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనము భక్తుడు మనకు ఏం తెలియపరుస్తున్నాడంటే, ఆయన అంటున్నాడు భక్తుడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూతిని అనుకుంటుని. చూడండి, ఇక్కడ నాకు దర్శనం కలిగింది. అక్కడ ఆ పరలోక పట్టణంలో నీవు మాట్లాడు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన జనుల యొక్క ఉన్నవాడిని, అపవిత్రము పెదవులు గలవాడిన. అంత భక్తుడైన ప్రవక్త ఆయన యేసుక్రీస్తు పుట్టుక గురించి కూడా ఆయన మాట్లాడినాడు, ముందుగానే ప్రవచనం చెప్పినాడు. అయినప్పటికీ నేను అంత భక్తుడైనప్పటికీ, అంత ప్రవక్త అయినప్పటికీ ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటున్నాడు. నిజంగా మనం ఈ కాలంలో అయితే మనం కొంచెం ప్రార్థన చేసినా, కొంచెము బోధించినా, కొంచెం ఏదైనా చిన్న స్వస్థతలు జరిగినా నా అంత తోడు లేదని మనం అనుకుంటాం, మనము గొప్ప చెప్పుకుంటాం. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, గొప్ప పెద్ద ప్రవక్త అయిన దర్శనంలో ప్రభువు మాట్లాడు అన్నప్పుడు అయ్యో ప్రభు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, వారి మధ్యన అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యన నివసించేవాడను నేను అన్నప్పుడు అక్కడ ప్రభు వారు ఒక దూత ద్వారా ఒక అగ్ని చేత పెదాలకు అర్పించి మళ్ళీ తర్వాత మాట్లాడినట్టుగా మనము చూస్తాం. కనుక అంత భక్తుడే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటున్నాడు. అందుకే మనము ఎప్పుడన్నా మనం అనుకుంటూ ఉంటాము, ప్రతి ఒక్కరం కూడా ఎవరు లేడు, నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, బుద్ధిమంతులు లేడు, ఒక్కరు లేడు, యథార్థవంతులు లేడు, ఒక్కరు లేడు. నేను దృష్టించి చూసినట్లయితే మీరు ఒక్కరు కూడా నిలబడు, మీరు ఎంత నీతిగా బ్రతికినా నా దృష్టికి మీరు మురికి గుడ్డలైన చెడ్డవారిగానే కనపడతారు అని దేవుని మాటలు చెప్పినట్టు ప్రతి ఒక్కరం కూడా ఎంత యథార్థంగా, ఎంత నీతిగా బ్రతుకు, ఎంత ఆయన రక్తంలో కడగబడి బ్రతుకు, మట్టి శరీరం ధరించుకున్న పిల్లలం కనుక మనము మట్టి ఆలోచనలే మనకు, అంటే ఈలోక విధమైన ఈ సాతాను గాడు, ఈ లోకానికి వెళ్తున్నటువంటి సాతాను గాడు మనము ఈ మట్టి శరీరం అవుతున్న మనల్ని క్షణంలో వాడు పాపంలో పడవేయగలిగిన ఆలోచన పడు వాడు దానియాల కంటే బుద్ధివంతుడు, ఇంచుమించు దేవుని వేషము వేసుకోగలగలిగిన వాడు, అంత తోడు, అంత జ్ఞానవంతుడు అపవాదిగాడు. కనుక మనల్ని ఈజీగా వాడు పడేయగలడు. కనుక ఈ పడేయకుండా ఉండాలి, వారికి దూరంగా ఉండాలంటే మనకు వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ నేర్చుకుంటూ, ప్రతిరోజు నేర్చుకుంటూ దిద్దుకుంటూ మార్చుకుంటూ మన బ్రతుకును మార్చుకుంటూ దిద్దుకుంటూ వెళ్తుంటే వాక్యంతో వాడు మన దగ్గరికి రాలేదు. ఎందుకంటే వాక్యం నీ హృదయంలో ఉంటుంది కనుక ప్రతిదానికి నువ్వు వాక్యం ఆధారం చేసుకొని ఆలోచన చేస్తావు కనుక ప్రతిదానికి వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. ఎవరు నీతిమంతులు, ఎవరు దేవుని వాక్యం చదివి వాక్య ప్రకారం బ్రతకాలనుకున్నటువంటి వారు వాక్యాన్ని పోల్చుకుంటూ ఉంటారు జీవితంలో. ప్రతి చిన్నది మాట్లాడాలన్నా వాక్యంకి ఇది కరెక్టా కాదా అనే విధంలో ఉంటారు. కనుక అపవాదిగాడు దూరంగా ఉంటాడు. అందుకు ప్రతిరోజు వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకోవాలి, మనము కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, ఇరుగు కుటుంబాన్ని కట్టుకోవాలి, బంధువులు కట్టుకోవాలి. అలా స్టెప్పుగా ఇంచుమించుగా ప్రపంచాన్ని అంతటికి నాకు కట్టే బిడ్డలుగా ఉండాలనే దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. చూడండి, మరొక లేఖనం చూస్తాము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21
23వ వచనం చదువుకుందామండి. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మన నోటిని మన నాలుకను భద్రము చేసుకుంటే అంట మన ప్రాణమును మనము కాపాడుకుంటాము. అందుకే ప్రతి మాట కూడా ఆ నీతిమంతుడు లేక ఆయన రక్తంలో కడగబడిన పిల్లలు లేదా బైబిల్ చదువుతూ చదివే దాని ప్రకారం బ్రతికే పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకొని మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు ఇది వ్యర్థమైన మాట లేదా కరెక్ట్ అయిన మాట అని ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఒకసారి మాట బయటకు పోతేది ఆలోచన చేయకుండా బయటకు పోతే ఆ మాట ద్వారా మనం పాపములో పడే పిల్లలం అయిపోతాం. అందుకే యోబు గారు అంటారు, ఏమంటాడంటే నీ దేవుడు సాక్ష్యం ఇస్తాడంట. దేవుడు యోబు గారి గురించి సాక్ష్యం ఇస్తాడు. అతను నోటి మాట వలన ఆయనను పాపము చేయలేదు అంటాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నోటి మాటల వలనైనను యోబు గారు పాపం చేయలేదంట. మనము నోటి మాటలతో కూడా మనము పాపం చేయని బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన క్రియల వలనే కాదు, మన చూపు వలనే కాదు, డైరెక్ట్గా చేతులతోనే కాదు, కాళ్ళతోనే కాదు, నోటితో కూడా మనము పాపం చేయని బిడ్డలంగా ఉండాలి. నోటితో మనము ఒకరిని దుర్భాషలాడినా, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మనము పాపము పిల్లలం అయిపోతాం. అపవాది వాడుకునేస్తాడు. ఇంకా పరిశుద్ధులైనప్పటికీ రక్తంలో కడుగబడినప్పటికీ అపవాది గారు వాడేస్తే మళ్ళీ మనం అపవిత్రం అయిపోతాం. ఈ యొక్క ప్రవక్త అన్నట్టు యేసయ్య ప్రవక్త, అయ్యో నేను పెదవులు పాపపు పెదవులతో ఉన్నటువంటి వాడను. ఏమన్నాడు ఆయన? అయ్యో నేను అపవిత్రమైన పెదవులతో కలవాడని అన్నాడు. అంత భక్తుడే. కనుక ఈ లోకంలో మనం వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూనే మాట్లాడే పిల్లలంగా ఉండాలని ఇక్కడ లేఖనం కూడా మనకు వివరిస్తుంది. పిల్లల నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. శ్రమల నుండి కాపాడుకుంటాడు, తన ప్రాణమును కాపాడుకుంటాడు. పిల్లల చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ రాసినటువంటి పత్రిక దేవుని సంబంధమైన మాటలు అంటూ ఇక్కడ ప్రవక్త చక్కగా వ్రాయిస్తూ ఉన్నాడు. పిల్లల అలాగే మన మాటలు ఎలా ఉండాలంటే కొలస్సీ 4 అధ్యాయము 5వ వచనంలో 6వ వచనంలో చెప్పినట్టుగా ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా మన మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. రుచికరమైనదిగా ఉండాలి. మన మాట కూరలో ఉప్పు వేయకుంటే సప్పగా అయిపోతుంది. ఉప్పు వేస్తే కూర రుచికరంగా మారుతుంది. అలాగే మన యొక్క మాటలు ప్రతి వారు కూడా మంచి మాటలను పలికే బిడ్డలుగా ఉండాలి. దుర్భాషలాడే బిడ్డలుగా కాక మంచి మాటలు మాట్లాడే బిడ్డలుగా ఉండమని కోరుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మనము ఈ ముసలమ్మ ముచ్చట్లు కూడా వాటికి దూరంగా ఉండవాలని మనకు లేఖనం తెలియపడుతుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నదంటే ముసలమ్మ ముచ్చట్లకు మనము దూరంగా ఉండాలి. ఏంటి ఈ ముసలమ్మ ముచ్చట్లు అంటే ఈ లోకమైన ఇందాక అనుకున్నట్టు ఈ లోకంలో పనికిమాలినటి అన్ని తలలో పెట్టుకొని మాట్లాడడమే ముసలమ్మ ముచ్చట్లు. దాంట్లో ఏమీ మంచి ఏముండవు, అన్ని పనికిమాలినటి. పనికి వచ్చేదంతో ఏముండదు దాంట్లో. ముసలమ్మ ముచ్చట్లు ఏముంటాయంట? పనికిమాలినటి ఉంటాయి. ఆ తలకాయలో ఆ కొప్పులన్నీ కూడా తలకాయలో ఒకటన్నా మంచి పనికి వచ్చే మాట ఉండదు. అన్ని పనికిమైన ఆలోచన కలిగి 4 కొప్పులు చేరి మాట్లాడుతుంటాయి. అవి ముసలమ్మ ముచ్చట్లని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. చూస్తాము ఈ మాట. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. ఈ ముసలమ్మ ముచ్చట్లు పనికిమాలిన ముచ్చట్లు వదిలేసి దైవ సంబంధమైన మాటలు నీకు నీవే సాధనం చేసుకో అని వాక్యం వివరిస్తూ ఉంది. అంటే వాటికి దూరంగా ఉండమని తెలియపడుతుంది. అలాగని మనుషులతో దూరంగా కాదు. ఆ ఆలోచనలో వచ్చినప్పుడు నీవు దైవ సంబంధమైన ఆలోచన కలిగి నీ ఇంటి పనులు చేసుకుంటూ ఏదన్నా దైవవికమైన మాటలు మాట్లాడే వారితో గడపమని లేఖనం తెలుస్తుంది. అవసరమైతే వారికి నీవు దేవుని విషయమైన మాటలు చెప్పి నీ పనులు చూసుకునే పిల్లలుగా ఉండాలని వాక్యం తెలియపరచడం. ముసలు అంటే ఆ యొక్క చెడు ఆలోచనను విసర్జించడమే. యోబు గారు లాగా చెడు
చెడుతనమును ఆయన విసర్జించిన భక్తుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు ప్రియుల. అలాగే చూడండి, అదే తిమోతికి 2వ తిమోతికి 2వ వచనము 16వ వచనము మాట చదువుదాం. చూడండి, మనకు ఏం తెలియపడుతుందంటే, అపవిత్రమైనటువంటి మాటలకు విముఖుడవై ఉండుము. వట్టి మాటలాడు వారు ఎక్కువగా భక్తిహీనుకులు అవుతారు. అపవిత్రమైన వట్టి మాటలకు నీవు దూరంగా ఉండాలి. అలాగే వట్టి మాటలు మాట్లాడుతుంటారు. అదే లోక సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగేసి ఈ లోక సంబంధమైన దేవతల మాటలు అనగా అపవాది కాని మాటలు మరీ ఎక్కువగా అలాంటివి మాట్లాడితే ఏమవుతారంట, భక్తి పరులు కూడా భక్తిహీనులు అవుతారు. ఎప్పుడు లోక సంబంధమైనటువంటి మాట్లాడుతుంటే ఏమవుతా ఉంటారు, అంత ఇంత భక్తి ఉన్న వాళ్ళు కూడా భక్తిహీనులు అయిపోతారు. భక్తి పరులు కూడా భక్తిహీనులు అయిపోతారు. కనుక వాటికి దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉంటూ దేవుని వాక్యము ఆ యొక్క భక్తి లేని పిల్లల్లో నువ్వు దేవుని వాక్యం చెప్పి నీ పనులు నువ్వు వెళ్ళే బిడ్డలుగా ఉండమని మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనము వట్టి మాటలకు మనము దూరంగా ఉండాలి. పనికిమాలిన మాటలు, వట్టి మాటలు వీటికి దూరంగా ఉండమని లేఖనం మనకు వివరిస్తూ ఉంది. ప్రియుగా కీర్తనల గ్రంథం 34:13 మాట చూడండి. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 34వ అధ్యాయము 13వ వచనం. చెడ్డ మాటలు కలగకుండా నీ నాలుకను, కపటమైన మాటలు కలగకుండా నీ పెదవులను కాల్చుకొనుము. దేవుడు చెప్తున్నటువంటి మాట భక్తిపరుని ద్వారా, భక్తుని ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట. పైగా చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకనంట, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాల్చుకొనుము. ఈ చెడ్డ మాటలు, కపట మాటలు పలకకుండా మనము మన నాలుకనంట కాల్చుకోవాలి, మన పెదాలనంట కాల్చుకోవాలి. అందుకే ఇంత పెద్ద భక్తిపరుడైన అపవిత్రమైన పెదవులు గలవాడను ప్రభువా, అపవిత్రమైన పెదాలతో మాట్లాడుతున్నటువంటి లోకంలో ఉన్నటువంటి వాడను నేను అని సంబోధించినాడు. కనుక ఈ లోకంలో మనము చెడ్డ మాటలు పలకకుండా నాలుకను భద్రం చేసుకోవాలి, నాలుకకు కాచుకోవాలి. నాలుకకు అవసరమైతే చిక్కం పెట్టుకోవాలి. వాక్యం అనే ఆ యొక్క వాక్యం అనే ఆ యొక్క చిక్కం మనం పెట్టుకోవాలి, మతికి చేసుకోవాలి. చెడ్డ మాట వస్తుందంటే వాక్యం గుర్తు చేసుకొని దాన్ని ఆపుకోవాలి. అందుకే మన నాలుకకు మనము ఈ చెడ్డ మాటలు పలకకుండా కాచుకొని చిక్కం పెట్టుకునే బిడ్డలుగా మనము ఉండాలని మనకు దేవుని వాక్యం వివరిస్తూ ఉంది. ప్రియ చూడండి, చివరిగా ముగించుకున్నాము. అదే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము మొదటి మాటగా మనం చదువుకున్నాము. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనును నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును. నా నాలుక పాపం చేయకుండానట్లు, ఆయన యోబు గారు దేవుడే సాక్ష్యం ఇచ్చినట్టు ఆయన నోటి మాటతో కూడా పాపము చేయలేదని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? యోబు గారి గురించి. అలాగే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడ దావీదు భక్తుడు రాయించినాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. ఆయన మార్గములు అంటే జాగ్రత్తగా చూసుకుంటాడంట. నాలుకతో పాపం చేయకుండా ఉండినట్లు ఆయనంట చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును అంటున్నాడు. భక్తిహీనులు, పనికిమాలిన లోక సంబంధులు, ముసలమ్మ ముచ్చట్లు, పనికిమాలలో ఎదురుగా ఉన్నప్పుడు అంట నాలుకకు చిక్కం పెట్టుకుంటాడంట. అదే ఇక్కడ నోటికి నా ఎదుట ఉన్నప్పుడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటేని అంటున్నాను. చిక్కము, వారు ఏమన్నా మాట్లాడుకొని సావని వీళ్ళు నాలుకకు జాగ్రత్తగా చిక్కం పెట్టుకుంటారు. ఏంటి ఆ చిక్కం అంటే దేవుని వాక్యాన్ని బట్టి దీని బలవంతంగా ఆపేసుకుంటారు. వాక్యాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రేమను బట్టి, ఆయన నడిచిన మాదిరిని బట్టి. ఎలా బ్రతికాడు యేసుక్రీస్తు ప్రభువు? అద్భుతమైన బ్రతుకు బ్రతికాడు ఈ లోకంలో. ఆయన
మనలాంటి శరీరంతో పుట్టి అద్భుతమైన ఒకడు ఏలెత్తు చూపు విధంగా లేకుండా ఆయన బ్రతికినాడు. మీలో ఎవడైనా సరే నాలో పాపం ఉందని ఎవరైనా మీరు స్థాపించగలరా అన్నాడు. అలాంటి బ్రతికిన యేసయ్య మాటను గుర్తుపెట్టుకొని మనం కూడా ఈ నాలుక కంటే చిక్కెం పెట్టుకోవాలి. ఈ చిక్కెం ఎవరికి పెట్టారు? మామూలుగా పనిచేసే ఎద్దులకు పని చేస్తున్నప్పుడు అటు ఇటు మేయకుండా వాటికి పెడుతూ ఉంటారు. వాటికే కాదు, మనుషులకు కూడా పెట్టుకోమని చెప్తూ ఉంది. పెట్టుకోమంటే చిక్కెం తెచ్చి తగిలించుకోవడం కాదు, వాక్యం అనే చిక్కెము హృదయంలో పెట్టుకొని పొరపాటు మాట వస్తే ఆ చిక్కెము వాక్యము గుర్తొచ్చి ఆపుకోవడమే ఈ యొక్క చిక్కెం క్రీడ. చూడండి, చివరి మాటగా మనము ముగించుకుందాము. అదే కీర్తనల గ్రంథము, కీర్తనలు 141వ అధ్యాయము, కీర్తనలు 141 3వ వచనం చదువుకుంటాడు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు భక్తుడు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారముకు కాపు పెట్టుమయ్యా. నీ వాక్యంతో నన్ను సరిదిద్దుమయ్యా, నీ వాక్యంతో నన్ను కట్టుమయ్యా, నీ వాక్యంతో నాకు బుద్ధి నేర్పుమయ్యా. ఎందుకంటే నేను లోకంతో శరీరంతో ఉన్నాను, లోకంలో మట్టి శరీరం ధరించుకొని ఉన్నాను. ఈ అపవాదిగాడు సులువుగా చిక్కు పెట్టే పాపాలలో పడివేస్తాడు. అందుకు ప్రభువా, నీ వాక్యముతో తండ్రి నన్ను కట్టుము, దిద్దుము, మార్చుము. చిక్కెం పెట్టి నీ వాక్యంతో నాకు జ్ఞాపకం చేసి నా మాటలను ఆరికట్టుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ. ఇలాగా ఈ భక్తుడు మనకు తెలియపరుస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆలోచన ధోరణిలో బ్రతకమని మనకు గ్రంథం మన చేతులకు ఇవ్వబడింది. మనము సరిదిద్దుటకే ఈ గ్రంథము మనకి ఇవ్వబడింది. ఏదో ఒక భక్తునికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి బాగుపడాలని, మంచి జీవితం కలిగి ఉండాలని గ్రంథం దేవుడు మన చేతులకు ఇచ్చినాడు. అటు పవిత్ర గ్రంథంలోని మాటల ప్రకారం మనం బ్రతికే పిల్లలుగా ఉండమని దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్ల. చూడండి, చివరి మాటగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం ఒక మాట చూసుకొని ముగించుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. కొంతమంది అంట కత్తిపోటైనా మేలు ఉంటుంది. కత్తిపోటుతో గుండెలో దించినా లేక ఎక్కడైనా శరీరంలో దించినంత నొప్పి ఉండదంట. కానీ కొన్ని మాటలు మాట్లాడితే అలాంటి కత్తిపోటు కన్నా బాధగా ఉంటుందంట. కొంతమంది మాటలు ఇలానే ఉంటాయి. వీళ్ళే సులువుగా చిక్కుములు పెట్టే పాపంలో ఈ ముసలము ముచ్చట్లకు సంబంధికులలో వీళ్ళు ఒకరు. మాట మాట్లాడితే ఒకరికి నొప్పి పుడుతుందంట ప్రియుల. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీవు మాట్లాడితే ఇంకొకడు అలసట తీర్చుకునే విధంగా ఉండాలి, ఇంకొకడు బుద్ధి నేర్చుకునే విధంగా ఉండాలని నీ మాట. ఒకడు ఉప్పు వేసినట్టుగా రుచికరమైన కూరలాగా ఉండాలని నీ మాట అని మనకు బైబిల్ తెలియతుంటే, ఈ యొక్క భక్తిహీనుడంట మాట్లాడితే కత్తితో పొడిచినట్లు ఉంటాయంట మాటలు. అదే చెప్తున్నాను, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులైతే జ్ఞానుల నాలుకంట ఆరోగ్యదాయకము. జ్ఞానంగా ఉన్నవారు, ప్రభు వాక్యముకు భయపడేవారు, ప్రభువును ప్రేమించువారు, జ్ఞానం కలిగి ఆరోగ్యమైన మాటలే. ఒకరు బాధపడే మాటలు చెప్పరు వీళ్ళు. వారి మాట వల్ల కూడా ఆదరణ పొందుతారు, తృప్తి పొందుతారు, ఆదరించబడతారు, ఓదార్చబడతారు. అలాంటి వారు కలరు. ఇలాంటి కత్తిపోటు వంటి మాటలు కూడా కలవారు కలరని మనకు వాక్యం వస్తుంది ప్రియుల. కనుక మనము ఈ దేవుని వాక్యం ద్వారా మనము కట్టబడుతూ దిద్దబడుతూ రావాలి ప్రియులగా. అదే సామెతలు చూడండి 15:4, సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుకంట జీవవృక్షము. ఏంది జీవవృక్షము?